హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి. థంబ్‌నెయిల్ చూసారు కదా! చిలుకూరు బాలాజీ స్వామి గుడికైతే వెళ్ళాం మేము. మేము ఎలా వెళ్ళాము, గుడి ప్రాముఖ్యత ఏంటి అనేది అన్ని వీడియోలో చూపిస్తాను. స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మేము గచ్చిబౌలి రూట్ నుంచి అయితే వెళ్ళాము. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకో రూట్ ఏంటి అంటే మెహిదీపట్నం. చాలామంది అదే ప్రిఫర్ చేస్తారు. అది చాలా ట్రాఫిక్‌గా ఉంటుంది. చాలా లేట్ అయిపోతుంది దర్శనానికి. సో, మీరు కూడా ఈ రూట్ అయితే ప్రిఫర్ చేయండి. డైరెక్ట్ ఓఆర్ఆర్ మీద నుంచి అయితే వెళ్ళిపోతాము. ఎప్పుడు మేము మెహిదీపట్నం నుంచే వెళ్ళేవాళ్ళం. కానీ అది సెకండ్ టైమ్ నుంచి వెళ్తున్నాం మేము ఇలాగా. మార్నింగ్ 9కి వెళ్తే మధ్యాహ్నం వరకు మేము ఇంట్లో ఉన్నాము. సో, ఇంకా చిలుకూరు బాలాజీ స్వామి గుడి విశిష్టతకి వస్తే ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడంట. ఒకమారు అనారోగ్యం కారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీవు దానికి చింతించవద్దు, నీ సమీపంలోనే అడవిలోనే నేనున్నానని చెప్పాడంట. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడి పుట్టను తవ్వుతుండగా పలుకక రాత్రి విగ్రహం తగిలి రక్తం కారసాగిందంట. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయల్పడిందనమాట. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూ మూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని 2 తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల భక్తులతో ఎంతో భక్తి శ్రద్ధలతో అర్పిస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులతో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం అన్నమాట. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరిన తర్వాత ఇంకొకసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. సో, తమ మొక్కుని ఇలా తీర్చుకుంటారన్నమాట. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అనే దేవాలయం అర్చకులు పదే పదే చెప్తూ ఉంటారు. వాగ్ అనే ధార్మిక మాసపత్రికను దేవాలయం తరపున ప్రచురిస్తూ ఉన్నారు. ఈ ఆలయ పరిధిలో ఆ ఆలయ నిర్వాహకులు రంగరాజన్ ఓ గోశాలను నిర్వహిస్తున్నారు. దానిలో ఆ గోశాలలో పుట్టినవి కొన్ని అయితే భక్తులు కానుకగా ఇచ్చినవి కొన్ని. 2019లో ఉరుములు పిడుగులతో కూడిన అకాల వర్షంలో అర్ధరాత్రి వేళ ఓ పాడి ఆవు పైన పిడుగు పడి ఓ పేద రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసిందన్నమాట. అది చూసిన రంగరాజన్ ప్రకృతి వైపరీత్యాలలో మూగజీవాలను కోల్పోయిన రైతన్నలను గుర్తించి వారికి పశువులను ఇచ్చి చేయూతనిస్తున్నారు. ఇంకా గుడి ఎంట్రన్స్‌లోనే చాలామంది పూలు అమ్ముకునే వాళ్ళు మనకి ఎదురు పడుతూ ఉంటారు. కావాలి అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. లేదనుకుంటే మన ఇంట్లో నుండే ముందే తీసుకొని వెళ్ళొచ్చు. మేము వెళ్ళింది ఏకాదశి కావడంతో జనాలు సమూహం చాలా ఎక్కువ ఉంది. ఇంకో పక్క హాలిడే కావడంతో చాలా అంటే చాలా రష్‌గా ఉంది గుడి. మేము ఎగ్జాక్ట్‌గా 11కి అయితే అక్కడికి రీచ్ అయ్యాము. 12 గంటలకి ప్రదక్షిణలైతే ఆపేస్తారు. బయట చేసుకోవచ్చు ఒకవేళ పంతులు గారు చెప్తే గనక. తులసి మాల, పూలమాల, 2 కొబ్బరికాయలు వాటి కాస్ట్ అయితే 200 చెప్తారు వాళ్ళు. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఫోర్స్‌ఫుల్లీ కొనమని చెప్తారు. అది కంప్లీట్‌లీ మీ ఇష్టం అన్నమాట. ఇంకా ఎంట్రన్స్‌లోనే కొబ్బరికాయలైతే కొట్టేసుకోవాలి. ఒక చెక్క అక్కడే వదిలేసేయాలి. ఇంకొకటి మనం తెచ్చుకోవచ్చు. అదైతే ఇదివరకు ఫోన్స్ అలా ఉండేది కాదు. ఇప్పుడైతే అలా ఏం లేదు. మనం ఫోన్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు లోపలికి. లోపల దర్శనం అయిపోయాక బయట శివుడి గుడి ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది శృంగేరి పీఠం నుంచి మనకు వచ్చాయి ఈ హరిహర నామామృతం అని. శ్రీ భారతీ తీర్థ స్వామి వారి 50వ సన్యాస స్వీకారం సందర్భంగా మనకు ఇది సువర్ణ భారతి అని చేస్తున్నారు అనమాట. అందులో భాగంగా ఈ హరిహర నామామృతం రాయిస్తున్నారు. ఒక్కరు ఒకేసారి రాయాలి, మళ్ళీ రిపీట్ రాయకూడదు. చేసిన పుణ్యం కూడా పోతుందని చెప్తారు. విన్నారు కదా! వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు. 1,00,00,000 మందితో శివనామాలు, ఇంకా రామనామాలు రాయిస్తున్నారు. అందులో మేము పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది మాతో ఆ దేవుడు చేయించుకుంటున్నారనుకుంటా. అసలు మేము అనుకోలేదు ఆ రోజు ఏకాదశని. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. ఇంకా జాన్వరి 1కి చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు కదా! ఆ గుడికి తండోపతండాలుగా భక్తుల ప్రవాహం ఎక్కువ ఉంటుంది ఆ రోజు. అందుకే ఆ రోజు 108 ప్రదక్షిణలైతే చేయడం కుదరదు అని చెప్పేసి పంతులు గారు చెప్పారు. అందుకే
వాళ్ళు మిగిలిన రోజులు ఎప్పుడన్నా వెళ్ళండి చేయాలనుకునే వాళ్ళు. ఇంకా ఏంటి అంటే పబ్లిక్ హాలిడేస్‌లో కూడా 108 చేయడం అయితే అస్సలు కుదరదు. సో, ఎవరన్నా 108 ప్రదక్షిణలు చేయాలనుకునే వాళ్ళైతే మిగిలిన రోజు ప్లాన్ చేసుకోండి. ఆ రోజుల్లో మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బయటకి వస్తే పిల్లలకి బొమ్మలు, చాలా రకాలైన పెన్స్ కూడా ఉంటాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. పిల్లలకైతే చాలా నచ్చుతాయి. ఇంకా కీ చైన్స్ అయితే ఎక్కడ లేని వెరైటీలన్నీ కూడా ఇక్కడ చాలా బావుంటాయి. నాకు చాలా ఫేవరెట్ అనమాట ఇక్కడ సెక్షన్, కీ చైన్ సెక్షన్. ఇంకా ఆడవాళ్ళకైతే ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ కానీ చాలా బావుంటాయి. బ్యాంగిల్స్ కూడా చాలా బావుంటాయి. అనుకునే వాళ్ళు చాలా బాగా కొనుక్కోవచ్చు. రేట్స్ కూడా పర్వాలేదు బానే ఉంటాయి. ఇంకా బొమ్మలు కానీ చాలా అంటే చాలా బావుంటాయి. ఒక్కసారయితే ట్రై చేయండి కొనుక్కోడానికి. కాకపోతే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకోండి. ఇంకా బయట అయితే తోరణాలు కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ కానీ, కొబ్బరి పీచుతో అల్లిన బొమ్మలే కానీ, క్యాస్ట్ ఐరన్స్ కానీ చాలా బావుంటాయి. ఒక్కసారి వీడియోలో చూడండి. మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటి అంటే విటమిన్ సికి సంబంధించిన ఫ్రూట్స్ కానీ చాలా ఎక్కువుంటాయి. ఇంకెక్కడా చూడలేదు. చిలుకూరులోనే చూసాను నేను. మేమైతే స్టార్ ఫ్రూట్ అయితే తీసుకున్నాము. ఇంకా మామిడి పళ్ళు కూడా ఎప్పుడూ ఇక్కడ అవైలబుల్‌గానే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టార్ ఫ్రూట్‌లో ఉప్పు, కారం ఏసిస్తారు. చాలా బావుంటుంది. ఇంకా ఇక్కడ చూసారా ఇవి గిజిగాడు గూళ్ళంటారు. ఇవి నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు చూసాను రోడ్ సైడ్‌కి. చాలా బావుంటాయి. షోకయితే చాలా బావుంటుందనమాట. ఇవి ఒరిజినల్‌వి కాదు. ఇవి కొబ్బరి పీచుతో చేసినవి. ఎంట్రన్స్‌లో అయితే మనకి పార్కింగ్‌కయితే 20 రూపీస్ తీసుకుంటారు. ఇంకా ఏంటి అంటే మొత్తం బయటకొచ్చేసాక మనకి కంప్లీట్‌గా షాపింగ్‌కి సంబంధించినవయితే ఉంటాయి మనకి. కూడా ఏ లోటు ఉండదు. మనకి టీ స్టాల్స్ కానీ, కాఫీ స్టాల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ మనకి అవైలబుల్‌గానే ఉంటాయి. ఫుడ్‌కయితే అస్సలు ఢోకా లేదు. ఇంకా ఇక్కడ హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మనం కావాలనుకుంటే అక్కడ కూడా స్టే చేసుకోవచ్చు. వెళ్తూ బెల్లం కాఫీతో అయితే ఎండ్ చేసేసాం. బాయ్.